వైసీపీకి కూటమి సర్కార్ షాక్ ఇచ్చింది. మాజీ మంత్రి పేర్ని నానితో పాటు 400 మంది పైన కేసు నమోదైంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మచిలీపట్నంలో వైసీపీ నేతలంతా కూడా నిరసన వ్యక్తం చేశారు. అయితే పోలీసుల పర్మిషన్ లేకుండానే నిరసనలు చేయడంతో పేర్ని నాని, పేర్ని కిట్టు, కైలే అనిల్, సింహాద్రి రమేష్, దేవినేని అవినాష్తో పాటుగా మరో 400 మంది పైన కేసు నమోదైంది. పీపీపీ మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరిట అక్కడ మెడికల్ కాలేజీలు మొత్తాన్ని కూడా, అంటే మెజారిటీ పూర్తి కానటువంటి మెడికల్ కాలేజీలు 11, 12 మెడికల్ కాలేజీలు అన్నింటినీ కూడా అటు ప్రైవేట్ చేతులు నిర్వహిస్తామని చెప్పి ఒక ఆలోచనతో కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. సో అందులో భాగంగా దాన్ని నిరసిస్తూ వైసీపీ శ్రేణులు మొత్తం కూడా చెలో మెడికల్ కాలేజ్ పేరిట ఆందోళన చేపట్టారు. సో మెడికల్ కాలేజ్కి సంబంధించి వైసీపీ ఇచ్చిన పిలుపుని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేశారు. వివిధ జిల్లాల్లో, వివిధ నియోజకవర్గాల్లో ఆయా పార్టీ నేతలు. సో వైసీపీ నేతలు ఎక్కడైతే నిన్న మచిలీపట్నంలో ఈ నిరసన వ్యక్తం చేశారో అక్కడ పేర్ని నాని, పేర్ని కిట్టు, వారితో పాటుగా మరికొంతమంది పైన సుమారుగా 400 మంది పైన కేసు నమోదైంది. ప్రస్తుతానికి మనం విజువల్లో చూస్తున్నాం ఎటువంటి ఉద్రిక్తత పరిస్థితి నెలకొందనేది. మండలిలో కూడా తీవ్రమైన ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బొత్స సత్యనారాయణ తీవ్రమైన ఆగ్రహం వెలగక్కారు. ఎక్కడికైనా సరే వెళ్తాం, ఈసారి వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ప్రైవేటు కాలేజీలకు సంబంధించి ఎలా ఇస్తారు, ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ చేతులకు ఎలా పంపిస్తారు రకంగా ఆయన కూడా ఆగ్రహం వెలగక్కారు. సో మన విజువల్లో చూస్తూ ఉంటే పేర్ని నాని, పేర్ని కిట్టుతో పాటుగా దేవినేని అవినాష్ కూడా ఉన్నారు. వీరందరిపైన కేసు నమోదైంది. 400 మంది పైన కేసు నమోదు చేశారు కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి పోలీసులు. సో మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మణికుమార్ సిద్ధంగా ఉన్నారు. మణికుమార్, రైట్, అంతకంటే ముందు రైట్ ఒకసారి పేర్ని నాని మాట్లాడుకొచ్చారు. నిన్న ఈ ధర్నా పైన, ఆయన పైన కేసు నమోదైన అంశం పైన పేర్ని నాని ఏం మాట్లాడారో చూద్దాం. నాయకత్వంలో ఒక దివాళా కనిపించాలి కదా. సాధారణంగా మనం గుజరాత్లో ఒక నీరవ్ మోడీ అనో, లేదా బెంగళూరులో ఒక మల్లైనో, లేదా ఇట్లాంటి బ్యాంకు దోపిడీదారులను చూస్తాం. వాళ్ళ కంపెనీలన్నీ కూడా బ్యాంకుల్లో అప్పులు చేస్తాయి, కంపెనీ దివాళా తీస్తుంది, వాళ్ళ ఆస్తులు మాత్రం ఆకాశాన్ని అంటుతాయి. అట్టాగే నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయుడు, పవన్ నాయుడు ఆస్తులు మాత్రం గడిచిన 15 మాసాలుగా కుప్పలు పేరుకుంటూ పోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం, ప్రజలు మాత్రం దివాళా తీయించే పరిస్థితులకు వస్తున్నారు. ఇవాళ ఇసుక అమ్ముతున్నారు, బూడిద అమ్ముతున్నారు, మట్టి అమ్ముతున్నారు, దేవుడి భూములను అమ్ముతున్నారు, ఆఖరికి ప్రజల ఆస్తుల్ని చెరబడుతున్నారు. ఇంటి పన్ను మార్చాలంటే 25,000 తెలుగుదేశం పార్టీ పచ్చ చొక్కా కార్యకర్తకి ఇవ్వందే ఇంటి పన్ను మారే పరిస్థితి లేదు. ఎంఆర్ఓ ఆఫీసు పాస్ పుస్తకం ఇవ్వాలంటే ఆస్తి విలువను బట్టి 50,000 నుంచి 3, 4, 5 లక్షలు ఎకరానికి ఆ ఆస్తి విలువను బట్టి డబ్బు లంచం కొడితే గానీ ఎంఆర్ఓ ఆఫీసులో పాస్ పుస్తకం వచ్చే పరిస్థితి లేదు. ఎవడన్నా ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి చెప్పుకుందామంటే పట్టించుకునేవాడు లేడు. వాడు ఎవడగాడు బ్యాంకుల్లోనే మాత్రమే చూసేవాళ్ళం ఇదివరకు. డబ్బులు నోట్లు లెక్కెట్టే మెషిన్లు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులలో 1-2 మెషిన్లు కొనుక్కుని లెక్కెట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. వారం సాయంత్రం శనివారం అవగానే పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయుడు, ఈ రాష్ట్రంలోని మంత్రులందరూ కూడా విమానాలెక్కి హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. వెనక ఎస్కార్ట్ కారుల్లో మూటలు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాయి. వీళ్ళు మాత్రం పెరిగిపోతున్నారు, వీళ్ళ ఆస్తులు పెరిగిపోతున్నాయి. ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చిన ఆస్తులకి ఇవాళ వాళ్ళు కొనుక్కున్న ఆస్తులకి చూస్తే అసలు పగలకి రాత్రికి ఉన్నంత తేడా ఉంది. కానీ రైట్, అటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోతూ ఉంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు, అటు పవన్ కళ్యాణ్ ఆస్తులు పెరుగుతున్నాయని, ఎమ్మెల్యేలంతా ఇళ్లలో డబ్బుల నోట్లు లెక్కబెట్టే మిషన్లు కూడా కొనుగోలు చేశారని చెప్పి పేర్ని నాని అంటున్నారు. అంటే ప్రైవేటు పరం చేసి డబ్బులు దండుకొని ఆ డబ్బుల్ని ముందు ఎస్కాటుపోతుంటే, మధ్యలో కార్లు వీలుపోతుంటే, వెనకాల వచ్చేటువంటి కార్లన్నీ కూడా డబ్బుల కట్టలతోనే హైదరాబాద్ తరలించుకుపోతున్నారు, దోచుకుంటున్నారు అని చెప్పి పేర్ని నాని అంటున్నారు. సో మాట్లాడదాం. మనతో పాటుగా మణికుమార్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మణికుమార్, సో ప్రెసెంట్ పేర్ని నానితో పాటుగా మరొక 400 మంది పైన కేసు నమోదైంది. డబ్బుల కట్టలు అంటున్నారు.
నోట్లు లెక్కబెట్టే మిషన్లు అంటున్నారు. ఏంటి పేర్ని నాని ఆరోపణలు ఏ రకంగా ఉన్నాయి? పేర్ని నానిపై కేసు నమోదవడాన్ని వైసీపీ ఎలా చూస్తోంది? మనోజ్ చూడొచ్చు, నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చెలో మెడికల్ కాలేజ్ అనే నినాదంతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే గత ప్రభుత్వం తీసుకొచ్చినట్టు 17 మెడికల్ కాలేజీలు, ఆ మెడికల్ కాలేజీల వద్దకు వెళ్ళి అక్కడ నిరసన వ్యక్తం చేశారు. ఎందుకంటే దీనికి సంబంధించి మెడికల్ కాలేజీలన్నీ కూడా పూర్తిగా పీపీపీ విధానం ద్వారా ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ ద్వారా ఈ మెడికల్ కాలేజీని పూర్తి చేయాలంటూ కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. గవర్నమెంట్ నిధులతో ఈ కాలేజీ నిర్మించాలి, కానీ ప్రైవేట్ వ్యక్తులకు వాళ్ళకి సంబంధించిన మనుషులకు ఈ కాంట్రాక్టులు కట్టబెట్టి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున నిన్న నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నిరసన కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కూడా మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమం జరిగింది. అటు మచిలీపట్నంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ వద్దకు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా నిన్న అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడో కూడా నిరసనలు చేయకూడదు అంటూ కూడా పోలీసులు ఎక్కడెక్కడ ఆంక్షలు విధించారు. ముందస్తుగానే వైఎస్ఆర్సీపీ కొంతమంది నేతల్ని హౌస్ అరెస్టులు చేసి ఎక్కడ కూడా వివాదాలు తలెత్తకుండా చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తారు. అయితే మచిలీపట్నంలో జరిగిన నిరసనకు సంబంధించి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. దాదాపు వందలాది మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అటు మెడికల్ కాలేజీ వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నించారు. మచిలీపట్నం పోలీసులు అక్కడ పెద్ద ఎత్తున చేరుకొని వాళ్ళందరినీ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎక్కడ వరకు కూడా నిరసనలు చేయకూడదంటూ కూడా వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ వైఎస్ఆర్సీపీ చెందినటువంటి నేతలందరూ కూడా కార్యకర్తలు అందగా వందలాది మందిగా కూడా వైఎస్ఆర్సీపీ సంబంధించిన కార్యకర్తలందరూ కూడా అటు మెడికల్ కాలేజీకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ అక్కడ కొద్దిసేపు ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు మచిలీపట్నం పోలీసులు అక్కడ నిరసనకు తీసుకొచ్చినటువంటి ఎవరైతే మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన తనయుడు పేర్ని కిట్టు, అదేవిధంగా కైలి అనిల్, అదేవిధంగా దేవినేని అవినాష్, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఉప్పాల రాము, సింహాద్రి రమేష్ ఇలా దాదాపు 400 మంది మీద అక్కడ జన సమీకరణ చేసి అల్లర్లు సృష్టించినట్టుగా కూడా ఘర్షణ వాతావరణం తలెత్తే విధంగా చేసిన నేపథ్యంలో వారి అందరి మీద కూడా దాదాపు 400 మంది మీద కేసులు కట్టినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతున్న అంశంగా కనిపిస్తోంది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేసిన ఘర్షణలకు సంబంధించి నిరసనలకు సంబంధించి ఎక్కడెక్కడ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అటు అసెంబ్లీకి సంబంధించిన ప్రాంగణంలో కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు అందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన దిగారు. అక్కడ కూడా కొద్దిగా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు సద్దుమణించే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కూడా ప్రభుత్వం మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఈ మెడికల్ కాలేజ్ నిర్మిస్తామని చెప్తున్నారు, కానీ పూర్తిగా కూడా మెడికల్ కాలేజీను ప్రైవేటు తరం చేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. వారికి సంబంధించిన మనుషులకి కాంట్రాక్టులు కట్టబెట్టి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తోంది. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు మేము ఎక్కడ కూడా తగ్గేది అంటూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేసిన పరిస్థితి. నిన్న మచిలీపట్నంలో జరిగిన నిరసనలకు సంబంధించి తీవ్ర చర్చనీయాంశం అవుతూ తెలుస్తోంది. ఎందుకంటే దాదాపు వందలాది మంది, అంటే పోలీసులు ముందస్తుగానే చెప్పారు పర్మిషన్ లేవు, ఎక్కడ కూడా ఎక్కువ మంది వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పిన నేపథ్యంలో అక్కడ ఎక్కువ జన సమీకరణ చేశారు. కావాలని అక్కడ అల్లరి సృష్టించడానికి వైఎస్ఆర్సీపీ నేతలు పూనుకున్నారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఎవరైతే నిన్న అక్కడ మెడికల్ కాలేజ్ అనేటువంటి పేరిట ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ని రద్దు చేయాలి, ఆ విధానంతో వెళ్ళకూడదు అనే రకంగా నిరసన తెలుపుతూ ఉంటే ఎమ్మెల్యేలు నోట్లు లెక్కబెట్టడానికి నోట్ల మెషిన్లు తెచ్చుకున్నారు. తర్వాత డబ్బులు పోగేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ అని చెప్పి అంటున్నారు. ఆ డబ్బులు మొత్తాన్ని కూడా కట్టలుగా వేరే ప్రాంతానికి తరలిస్తున్నారని చెప్తున్నారు. అంటే ఆరోపణలు ఏంటి? అంటే ఎక్కడ డబ్బులు సంపాదించారనే ప్రకంగా ఆయన అనుకుంటున్నారు. పేర్ని నాని వర్షన్ ఏంటి? అంటే పేర్ని నానికి సంబంధించి మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఆయన ప్రభుత్వం మీద ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూనే వస్తున్నారు. అందులో భాగంగా నిన్న కూడా చేసిన వ్యాఖ్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే ఇప్పుడు ప్రధానంగా చెప్తున్నటువంటి 17 మెడికల్ కాలేజీలు ఉన్న మెడికల్ కాలేజీలను కూడా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రభుత్వ నిధులతో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 3 దశల్లో ఆ భవనాలన్నీ కూడా నిర్మించి విద్యార్థులకు తరగతులు ప్రారంభించాలని చేసిన యోచనలో భాగంగా మొదటి దశలో 4-5 మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. తర్వాత మిగిలినవన్నీ కూడా అక్కడ నిర్మాణంలో ఆగిపోయిన పరిస్థితి. తర్వాత
2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజీలను కూడా పూర్తవ్వాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ నిధులతో ఈ కార్యక్రమం చేస్తే కనుక ఖచ్చితంగా ఆలస్యం అవుతుంది. దాదాపు 15 ఏళ్ళు గత ప్రభుత్వం చేసిన విధానాన్ని అవలంబిస్తే కనుక దాదాపు 15 ఏళ్ళు సమయం పట్టే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే పీపీపీ విధానం ద్వారా పెట్టుబడులు ఆకర్షించి దానికి సంబంధించి కాంట్రాక్టులకు ఇచ్చి ఆ కార్యక్రమాన్ని చేస్తే కనుక ఖచ్చితంగా అనుకున్న సమయానికి కాలేజీలన్నీ పూర్తవుతాయని ప్రభుత్వం ఆలోచన చేసింది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి అటు వైఎస్ఆర్సీపీ నేతలు ప్రధానంగా ఆరోపిస్తున్నది ప్రభుత్వ డబ్బుతో అంటే కేవలం 5,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తే ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా పూర్తవుతాయి. ప్రభుత్వం ఎందుకని ఆ పని చేయట్లేదు, కూటమి ప్రభుత్వమే అధికారులు ఉంది కదా, ఎందుకని ఆ పని చేయట్లేదు అని చెప్తున్నారు. ముఖ్యంగా అటు ఈ కాలేజీల నుండి కూడా ప్రైవేటీకరణ చేయడంతో అటు పూర్తిగా కూడా టీడీపీ నేతలకు సంబంధించి లేదా కూటమి నేతలకు సంబంధించి సొమ్ము చేసుకోవడానికే కావాలని చేస్తున్నారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడానికి ఇది చేస్తున్నారు. వాళ్ళ జేబులు నింపుకోవడానికి ప్రజలు పట్టుకొడుతున్నట్టు కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ మణికుమార్. సో మొత్తంగా పేరు నానితో పాటుగా మరో 400 మంది పైన కేసు నమోదైంది. పేరు నాని కుమారుడు పేరుని కిట్టు అండ్ మరికొంతమంది కార్యకర్తలతో పాటుగా దేవినేని అవినాష్ వీళ్ళందరితో కలిపి 400 మంది పైన కేసు నమోదైంది.